చాలా కాలం క్రితం భూమి గాలుల ద్వారా రహస్యాలను గుసగుసలాడుకున్నప్పుడు రక్తం మరియు గౌరవంతో బంధించబడిన యోధుల పాలనలో ఒక రాజ్యం వర్ధిల్లింది. వారి వారసత్వం రాతితో కాదు, వెండితో చెక్కబడింది. ఐక్యత యొక్క చిహ్నాలతో నకిలీ చేయబడిన కంకణాలు బలం యొక్క వాగ్దానంగా తరతరాలుగా అందించబడ్డాయి. కానీ యుద్ధం వచ్చింది. ఎప్పటిలాగే ప్రపంచవ్యాప్తంగా రక్త సంబంధాన్ని చెదరగొట్టింది. వారి కథలు పురాణంగా మసకబారుతున్నాయి. శతాబ్దాల తరువాత గాజు మరియు ఉక్కు నగరంలో ఇద్దరు అపరిచితులు ఆ కోల్పోయిన చరిత్ర బరువును తమ మణికట్టుపై మోస్తున్నారు. కార్పొరేట్ ప్రపంచాన్ని జయించిన వ్యక్తి ఆరో, కానీ తన గతాన్ని కోల్పోయాడు. మరియు ప్రశాంతమైన బలంతో సమాధానాల కోసం కోరికను దాచుకున్న స్త్రీ మాయ. వారికి తెలియకుండానే వారి కంకణాలు వాటి పురాతన రూపకల్పనలో ఒకేలా ఉంటాయి. ఇద్దరూ ఊహించలేని విధికి కీలకాన్ని కలిగి ఉంటాయి. విధి యొక్క దారాలు వారి జీవితాలను కలిసి అల్లుకోవడం ప్రారంభించినప్పుడు మరచిపోయిన వారసత్వం కదిలి బయటపడటానికి వేచి ఉంది. కొన్ని రహస్యాలు శాశ్వతంగా ఖననం చేయబడటానికి చాలా శక్తివంతమైనవి. ఆరవ్ తన ఎత్తైన కార్యాలయంలో నిలబడి ఉన్నాడు. అతను జయించిన రాజ్యంలా అతని కింద నగరం విస్తరించి ఉన్నట్లు మేము చూడగలిగాము. అయినప్పటికీ, అతను విజయం సాధించినప్పటికీ అతను లోపల శూన్యతను అనుభవించాడు. అతని జీవితం వ్యాపార ఒప్పందాలు మరియు ఖాళీ విజయాల శ్రేణి. అతని డెస్క్ మీద అతని తల్లి ఫోటోగ్రాఫ్ అతని దృష్టిని ఆకర్షించింది. ఆమె మణికట్టు వెండి బ్రాస్లెట్తో అలంకరించబడి ఉంది. అది అతనికి పూర్తిగా అర్థం కాని గతం యొక్క రహస్యాలను కలిగి ఉన్నట్లు అనిపించింది. మాయ ఇంటర్వ్యూ కోసం అతని ఆఫీసులోకి ప్రవేశించినప్పుడు ఆరవ్ ఆమె మణికట్టు మీద తన తల్లి లాగా ఉన్న వెండి బ్రాస్లెట్ ను గమనించాడు. అతను దాని గురించి మాయను అడిగాడు మరియు ఆమె అది కుటుంబ వారసత్వ సంపద అని వివరించింది. ఆరవ్ తన తల్లికి అలాంటిదే ఉందని పంచుకున్నాడు మరియు యాదృచ్ఛికం అతనిలో ఉత్సుకతను రేకెత్తించింది. వారి మార్గాలు దాటవలసినవని గ్రహించి అతను ఆమెను అక్కడికక్కడే నియమించుకున్నాడు. మాయ తన పాత్రలో స్థిరపడటంతో ఆరవ్ బ్రాస్లెట్ గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాడు. ఒకరోజు తన తల్లి బ్రాస్లెట్తో ముడిపడి ఉన్న వారి కుటుంబ వారసత్వం గురించి మాట్లాడిందని అతను మాయతో ఒప్పుకున్నాడు. తన కుటుంబానికి పూర్వీకులు మరియు యోధుల కథలు ఒకే విధంగా ఉన్నాయని మాయ వెల్లడించింది. కలిసి వారు తమ ఉమ్మడి గతాన్ని అన్వేషించడం ప్రారంభించారు. పాత లేఖలు మరియు ఛాయాచిత్రాలను పరిశీలించారు. ప్రతి ఆవిష్కరణ వారి సంబంధాన్ని మరింతగా పెంచుకుంది.
బ్రాస్లెట్ యొక్క చిహ్నాలు మరియు పురాతన పటం ద్వారా మార్గనిర్దేశం చేయబడి ఆరవ్ మరియు మాయా ఒక మారుమూల పర్వత గుహకు ప్రయాణించారు. లోపల వారు ఒక శాసనం ఉన్న పీఠాన్ని కనుగొన్నారు. దీనిని మాయ ఇలా అనువదించారు: ఐక్యత ద్వారా మాత్రమే వారి రక్త సంబంధాలు కోల్పోయిన వాటిని పునరుద్ధరించగలవు. వారు తమ బ్రాస్లెట్లను పీఠంలో ఉంచి ఒక స్క్రోల్ను బయటపెట్టారు. ఆరవ్ దాని నుండి చదివాడు. వారు విచ్ఛిన్నమైన రాజ్యానికి వారసులని, వారి కుటుంబాలు యుద్ధం ద్వారా విడిపోయాయని, కానీ ఇప్పుడు తిరిగి కలిశారని తెలుసుకున్నాడు. గుహలో నిలబడి ఆరవ్ మరియు మాయ తమ ఆవిష్కరణ గతం గురించి మాత్రమే కాదు, వారి భవిష్యత్తు గురించి అని గ్రహించారు. వారు రక్తం మరియు ఉద్దేశ్యంతో బంధించబడ్డారు. ఈ అవగాహన వారి జీవితాలను శాశ్వతంగా మార్చివేసింది. నగరంలోకి తిరిగి వచ్చిన ఆరవ్ తన కార్యాలయంలో ఇప్పుడు భిన్నమైన అనుభూతిని కలిగి ఉందని, అది మరింత వెచ్చని సానుకూల వైబ్లను కలిగి ఉందని భావించాడు. మాయ ప్రవేశించగానే వారు అవగాహన యొక్క రూపాన్ని పంచుకున్నారు. వారి కంకణాలు వారు తిరిగి పొందిన వారసత్వానికి చిహ్నం. వారికి కలిసి సంతోషకరమైన భవిష్యత్తు ఉంది.